సో సో నేను కొంతమందిని విన్నాను. విజిటింగ్ వీసా పైన అక్కడికెళ్తారు. ఎక్కడో అక్కడ పని చేస్తుంటారు. 6 మంత్స్‌కి ఏదో ఎక్స్‌పైర్ అవుతుంది కదా అది. మళ్ళీ ఇండియాకి వచ్చేస్తారు. మళ్ళీ ఎళ్తారు. మళ్ళీ ఓ 6 మంత్స్ ఉంటారు. మళ్ళీ అటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఇబ్బంది పెడతారు. ఇప్పుడు పెడతారా? ఎయిర్పోర్ట్లో ఇబ్బంది పెడతారు. ఎప్పుడైనా డిపోర్ట్ చేయొచ్చు. అయితే వాటిని ఎక్స్పెడైటెడ్ డిపోర్టేషన్ అంటారు. ఎక్స్పెడైటెడ్ రిమూవల్ ప్రాసెస్ అంటారు డిపోర్టేషన్ కూడా. వాళ్ళని ఇట్లా 3 నెలలు జైల్లో పెట్టరు. 1-2 రోజులు అదే డే పంపించచ్చు, లేదా నెక్స్ట్ డే పంపిస్తారు వాళ్ళని. అదే డే అదే ఫ్లైట్ కూడా పంపించచ్చు. వాళ్ళని క్రిమినల్స్గా ట్రీట్ చేయరు. వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు, ఎంబడే పంపిస్తారు. ఎవరైతే ఇల్లీగల్ ఎంటర్ అయినారు అనుకోండి, వాళ్ళకు పంపించడం కష్టమైంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర టికెట్స్ అయిన ఉండే కదా. కొన్ని ఇప్పుడు వాటిని కూడా కొన్ని ఎక్స్పెడైటెడ్ రిమూవల్ కింద తీసుకొస్తుండ్రు వాళ్ళు. అయితే ఇందులో కూడా అప్పుడప్పుడు ఏంటంటే వీళ్ళకు డిపోర్టేషన్ ఆర్డర్, డిపోర్టేషన్ ఏమైనా ఉన్నప్పుడు ఏంటంటే వాలంటరీ డిపార్చర్ అని తీసుకోవచ్చు. అరే నాయన నువ్వు వద్దురా నాయన నన్ను డిపోర్ట్ చేయడము, ఓకే నేనే డిపోర్ట్ అవుతా, నన్ను వేసుకుంటా అని చెప్పి మనమే టికెట్ కొనుక్కొని రావచ్చు అన్నట్టు. దానివల్ల చాలా ప్రొవిజన్స్ బెటర్ ఉంటాయి. ఎందుకంటే అప్పుడప్పుడు వాడు చిప్పకూడదు తినపకుంటే పంపిస్తాడు. అప్పుడప్పుడు ఇంకోటి ఏంటంటే మళ్ళా లేటర్ ఆన్ మనం ఏమన్నా వేరే ప్రొవిజన్స్ మీద యూఎస్ పోవడానికి కూడా వాలంటరీ డిపార్చర్ తీసుకుంటే తొందర వస్తుంది. ఇంకోటి ఏంటంటే కొందరు జైళ్ళలో ములుగుతా అంటున్నట్టు. వాళ్ళు నేను ఫైట్ చేస్తా అంటే ఇంకా ములుగుతారు వాళ్ళు అక్కడ. వాళ్ళు కూడా వాలంటరీ డిపార్చర్ చేస్తా అంటే నా అంతలు నేనే నా పైసలు కొనుక్కుంటా అంటే మాత్రం వాళ్ళని కొద్దిగా తొందరగా పంపించే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు వీసా ఉండి పాస్పోర్ట్ ఉండి వేరే ఏదైనా క్రైమ్లో అక్కడ జైల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అది ఏ క్రైమ్ అన్నది ఇప్పుడు పెట్టి క్రైమ్స్ అని అంటారు. అంటే ఇప్పుడు షాప్ లిఫ్టింగ్ కానీ, తర్వాత డియుఐ కానీ, ఇటువంటి క్రైమ్స్ ఇప్పుడు లిక్కర్ తీసుకొని డ్రైవ్ చేయడం, ఇటువంటి క్రైమ్స్ ఉన్న వాళ్ళని మాత్రం ఇప్పుడు వాళ్ళకు వీసా క్యాన్సల్ అంటారు. అంతే తప్పితే అక్కడ ఉండటానికి వాళ్ళకి ప్రొవిజన్ ఉంది, ఆడ వీసా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఇటువంటి చిన్న చిన్న వాటిలో ఉన్న వాటిలను ఏమన్నారు వాళ్ళు అంటే అక్కడనే కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి, వాటితో ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు వాటి. కాకపోతే ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ అంటే పిల్లల్ని కొట్టడం కానీ, పిల్లల మగని కొట్టడం కానీ, లేదా పిల్లల్ని కొట్టడం కానీ దాన్ని డొమెస్టిక్ వైలెన్స్ అంటారు. అటువంటి వాటి కానీ లేదా డ్రగ్ క్రైమ్స్ కానీ అని డిపోర్టబుల్ క్రైమ్స్ అన్నట్టు. వాళ్ళు ఉన్న వాళ్ళని మాత్రం వాళ్ళని డిపోర్ట్ చేస్తారు. సో వాడికి వీసా ఉన్నా పాస్పోర్ట్ ఉన్నా వాడిని బయటికి పంపించేస్తారు, వాళ్ళ కంట్రీకి పంపించేస్తారు ఈ టైంలో. ఇంతకుముందు ఉండేది కదా అది? ఇంతకుముందు ఉండేది, కాకపోతే ఏంటంటే వాడిని ఎన్ఫోర్స్ చేయకపోయేది అన్నట్టు. ఎందుకంటే అక్కడ స్టేట్ గవర్నమెంట్ వేరే, సెంట్రల్ గవర్నమెంట్ వేరే. స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాని జైళ్ళల్లో వేసేసి వాని ప్రొవిజన్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పదు. ఇప్పుడు కొద్దిగా వాటిని వీళ్ళు బాగా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసి అక్కడనే కోర్ట్ రూమ్ పక్కనే కూర్చుంటారు అన్నట్టు. అందులో వీళ్ళ సిఐడిని పెట్టేసి వాడు వస్తానరా వాడనే వాడు జడ్జి కోర్టు నుంచి బయటకు పట్టుకుంటారు వాడిని. అట్లా ప్రొవిజన్ చేస్తాను అన్నట్టు అటువంటి వాళ్ళందరినీ. కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఏమో మంచిగా తీసుకొని వాళ్ళకి అప్పచెప్తాను, అప్పచెప్తే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి అప్పచెప్తే వాళ్ళు తీసుకుపోయి పంపిస్తాను. సో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు వాళ్ళ ప్రమాదాలు, వాళ్ళకున్న ఇబ్బందుల గురించి మాట్లాడడానికంటే ముందు మీరు చెప్తున్నట్టుగా కొంతమంది రెస్టారెంట్స్లో అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. రెస్టారెంట్స్లో పనిచేయటం బహుశా ఇల్లీగలే కావచ్చు, క్యాంపస్లో కాకుండా స్టూడెంట్స్ బయట అక్కడ పనిచేయడానికి లేదు కదా. సో అలా చేస్తున్న వాళ్ళపైన ఏమైనా డ్రైవ్ ఉందా, ఎన్ఫోర్స్ చేస్తారా ఇప్పుడు దాని మీద స్పెషల్ డ్రైవ్? గుడ్, చాలా మంచి క్వశ్చన్ అండి. అంటే మీరు చెప్పేది స్టూడెంట్ వీసా మీద పోయి ఇల్లీగల్గా రెస్టారెంట్లో పనిచేసేది, ఇది క్యాంపస్ రెస్టారెంట్లో కాదు, బయట వాళ్ళు మాత్రం అందరు ఇల్లీగల్గా పనిచేయరు, వాళ్ళకి పర్మిషన్ లేదు రెస్టారెంట్లో పనిచేయడానికి. అటువంటి వాళ్ళందరూ ఇల్లీగల్. ఇప్పుడు ప్రస్తుతం క్లియర్గా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే జార్ అంటాం మేము, అతని కింగ్ అని అంటాం, కానీ అతను ఏమన్నాడంటే అతని టార్గెట్ వాళ్ళు కాదు అని చెప్పిండు అతను. యాజ్ ఆఫ్ నౌ ముందు ఉంటుంది, ఇప్పుడు మాకు ప్రొవిజన్స్ లేవు. ఎందుకంటే ఇప్పుడున్న కెపాసిటీ వాళ్ళకు ఏదైతే కెపాసిటీ ఉందో వీళ్ళందరినీ కనుక తీసేసే కెపాసిటీ వాళ్ళకి లేదు, ముందు ఉన్నదని చెప్తారు. ఇంకోటి ఏం చెప్పిండంటే వీళ్ళు ఎవరినైతే క్రిమినల్స్గా వెతుక్కుంటూ పోతాను అనుకోండి, ఆ వెతుక్కుంటూ పోతా అంటే వీడు పక్కన అనుకోండి, అప్పుడు వీని కూడా తీసుకుపోయి లోపడేసి పంపించేస్తారు. మరీ సింహం దగ్గర పోయి నేను జింకను అంటే మరి ఆగుతుందా? ఇక్కడ ప్రత్యేకంగా వీళ్ళ దగ్గర పోయి నేను ఇప్పుడు చేయనని చెప్పిండు అతను. మనం ముందు చేస్తా అని చెప్పిండు, కానీ ఇప్పుడైతే వాళ్ళకి ప్రొవిజన్ లేదని చెప్పిండు. ఓకే, బట్ అటువంటి రెస్టారెంట్స్ కూడా వీళ్ళని ఉద్యోగాల నుంచి తీసేయడం, ఇప్పుడు వద్దు అని పక్కకు పంపించేయడం లాంటివి చేస్తున్నాయని విన్నా. 2-3 వారాల నుంచి ఎంతమంది రెస్టారెంట్ వాళ్ళు కాల్ చేసి అనుకుంటారు, మరి ఏం చేయాలి మేము? నేనే బంద్ పెట్టామని చెప్పేసి ఏమని చెప్తాం, లేదా నువ్వు లీగల్ వాళ్ళని హైర్ చేయి, లేదంటే మా లీగల్ వాళ్ళు మేము వల్ల హైర్ చేయడం బంద్ చేయమంటామని చెప్తాం. సో రెస్టారెంట్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి, కొన్ని ఇటువంటి వాళ్ళతో నడుస్తున్న రెస్టారెంట్స్ క్లోజ్ చేయాల్సిందే.
వేరే ఆల్టర్నేటివ్. సో అటువంటి రెస్టారెంట్లో ఇటువంటి వాళ్ళని పెట్టుకున్న వాళ్ళపైన కూడా, ఆ రెస్టారెంట్ ఓనర్స్ పైన కూడా కేసెస్ ఉంటాయా సార్? అంటే ఒకవేళ వాళ్ళు కనుక సిటిజన్షిప్ లేకపోతే వాళ్ళ మీద కేసెస్ ఉంటాయి కంపల్సరీ. వాళ్ళకి సిటిజన్షిప్ ఒకవేళ సిటిజన్షిప్ ఉన్నా కేసు అయింది, కాకపోతే వాళ్ళకి బెయిల్ ఇచ్చేసి మన ప్రొబేషన్ మీద పెట్టేసి వదిలేస్తారు. అంత పెద్ద తీసుకుపోయి జైల్లో పెట్టి అంత ఎక్కువ ప్రొవిజన్ చేయరు వాళ్ళకు. అమెరికాలో మ్యాక్సిమం మన వాళ్ళు అక్కడికి వెళ్తున్నారంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసమే కదా. ఎంతమంది అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతాన్రో అంతమంది మీ నుంచి డంకీ రస్తా నుంచి అంతమంది ఎక్కువ వస్తాను. మోర్ దెన్ దట్. ప్రతి ఏడాది 50,000 మంది పొలిటికల్ అసైలం అప్లై చేస్తాను. ఈ పొలిటికల్ అసైలం ఎందుకు అప్లై చేస్తారంటే ఆడ ఈ మీరు డంకీ అంటాం, మేము కయోటీ రస్తా అంటాం అన్నట్టు. అలా నుంచి వచ్చేటప్పుడు వీళ్ళు పట్టబడ్డోళ్ళు నేను పొలిటికల్ అసైలం అంటారు అని వాళ్ళు వస్తారు అన్నట్టు. వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకోసం మీరు ఇప్పుడు మరి ఫ్లైట్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా తెలుగు వాళ్ళు ఉన్నారా అక్కడ? లేరు, ఒకడు కూడా లేడు. ఇంటర్వ్యూలు అందరూ వాళ్ళు మనకు కనబడతారు. అలా డంకీ నుంచి పోయిన వాళ్ళు, ఈ పొలిటికల్ దీనికోసం పోయిన వాళ్ళంతా ఆ ఏరియా నుంచి ఉన్నారు, నార్త్ నుంచి ఉన్నారు ఎక్కువ. పొలిటికల్ ఏం పోలేదండి అక్కడ, వాడుకుంటారు అంతే. ఖలిస్తాన్ అన్నది ఇండియా లేదు. ఆ బయట దేశాలలో పోయి ఖలిస్తాన్ ఎందుకంటానంటే దానివల్ల వస్తే పొలిటికల్ అసలు వస్తుంది వీళ్ళకు. ఈ మధ్యలో 9 మందిని పట్టుకున్నారు, మన గుజరాత్ వాళ్ళని పట్టుకున్నప్పుడు వాళ్ళే కాంగ్రెస్ వర్కర్స్ అంటారు. కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోడీ వేధిస్తున్నారు, అంతే. ఆ మోడీ లేదు, ఆడ వేధించుడు లేదు. అది వాడు పేరు కోసం ఉంటే అట్లా చెప్పుకుంటారు. పొలిటికల్ అసలు ఉంది మనకు. మన దాన్ని శరణార్థులు అంటారు కదా. మనం సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు ఎప్పుడైతే జ్యూస్ బయటికి పోయినరో వాళ్ళకి పాస్పోర్ట్ లేదు, వాళ్ళకి వీసాలు లేకుండా వాళ్ళు అప్పుడు నాజీస్ చేసేతోటి ఎట్లా బయటికి పోతే వాళ్ళని మళ్ళీ వెనక తీసుకువచ్చి జర్మన్లో వదిలిపెట్టిన వాళ్ళు. అటువంటి ప్రొవిజన్ ఉండకూడదని శరణార్థులకు ఉండాలని చెప్పి అన్ని కంట్రీస్ సైన్ చేసినాయి. కాకపోతే దాన్ని బాగా యుఎస్ అబ్జర్వ్ చేసిండ్రు. ఇంతమంది శరణార్థులు అంటే ఏం లేదు, మనకి జాబ్ కోసం వస్తాడు అక్కడికి. ఏమన్నానంటే ఖాళిస్తాన్ అంటాడు. ఖాళిస్తాన్ అనగానే ఏంది, వానికి ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళ దాకా వర్క్ పర్మిట్ వస్తుంది. ఆ తర్వాత వాడు ఖాళిస్తాన్ కాదని ప్రూవ్ అయింది అనుకోని వాడు డిపోటేషన్ ఆర్డర్ వస్తుంది. ఆర్డర్ తీసుకొని వాడు బెయిల్ తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతాడు మళ్ళీ. అచ్చా, కొంతమంది ఉంటారు కాంగ్రెస్ వర్కర్స్ అంటారు. ఇటువంటి వాళ్ళు కాంగ్రెస్ వర్కర్ కారు. వాళ్ళని ఎవరు ఇక్కడ మోదీ పోయి వాళ్ళ కాంగ్రెస్ వర్కర్లు ఏమంటే ఎవడు పడతలేడు అక్కడ పోయి అన్న తర్వాత వాళ్ళు కూడా అంటారు అన్నట్టు. అయితే ఈ 4-5 ఏళ్ళు లేదా 5-6 ఏళ్ళు వీళ్ళకి వర్క్ పర్మిట్ వస్తుంది కదా, హియరింగ్ పోరు వీళ్ళు. వర్క్ పర్మిట్ వస్తుంది, మంచిగా జలసాయం చేస్తారు. మనోళ్ళు ఏమనుకుంటారు సాఫ్ట్వేర్ వాళ్ళు, అరే వానికేమో వర్క్ పర్మిట్ వచ్చింది, నాకేమో నేను ఓపీటీ ఇవ్వాలి, స్టెమ్ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి, ఇన్ని పని చేయాలి, గడ్డి చాకరీ చేయాలి, వానికి అన్రిస్ట్రిక్షన్ లేదని వీళ్ళు అనుకుంటారు. కాకపోతే అటువంటి తప్పు మార్గాలు అవి, రాంగ్ వే. ఇప్పుడు ట్రంప్ వచ్చి మొత్తం బంద్ చేసిండు. ఏం లేదండి, ఇట్లా సెల్ ఫోన్లో ఇట్లా అప్లికేషన్లా 4 బటన్లు వస్తే మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అక్కడ తీసుకొని పోయి నేను కాలిస్తానని చెప్పేసి వర్క్ పర్మిట్స్ ఇచ్చారు. అంత అన్యాయంగా ఉండే.